ఎగ్ దోశ. ఎప్పుడు నార్మల్ దోశ కానీ ఉల్లి దోశ కానీ వేసిస్తావు కదక్క, నాకు ఈరోజు ఎగ్ దోశ తినాలని ఉంది, వేసిస్తావని అడిగిందండి మా చెల్లి. అందుకనే తన కోసం ఈరోజు నేను ఫస్ట్ టైం అయితే ఎగ్ దోశ ట్రై చేస్తున్నాను. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి లాస్ట్లో. మీరు కూడా ట్రై చేసేయండి ఈసారి. ఏంటోనండి ఈ చికెన్ దోశ, కీమా దోశ, ఎగ్ దోశ ఇవన్నీ వచ్చినప్పటి నుంచి నార్మల్ దోశని అంతగా పట్టించుకోవడం మానేశారు. సో అందుకని మనం కూడా కొంచెం ట్రై చేద్దాం కదా. అంటే రెస్టారెంట్స్లో అయితే తిన్నాం కానీ ఇంట్లో అయితే ఇదే ఫస్ట్ టైం ట్రై చేయడం. ఫస్ట్ టైం చేసినందుకైతే బాగానే వచ్చింది, మా చెల్లి నన్ను అయితే తిట్టుకోకుండా. సో మీరు కూడా ట్రై చేసేయండి ఎప్పుడైనా వీలైతే. అంతేనండి, మన ఎగ్ దోశ అయితే రెడీ అయిపోయింది. నేను కొంచెం ఆనియన్స్ అది ఎక్కువ వేసుకున్నాను. చూసారా, మా చెల్లి అక్కడే రెడీగా ఉంది. ఎప్పుడెప్పుడు అవుతుందా తన దోశ, ఎప్పుడు తినేద్దామా అని. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసేయండి.